యేసు ప్రభువును తమ జీవితంలో స్వీకరించిన వారికి 3 విషయాలు జరుగుతాయి. ఏంటి ఆ 3 విషయాలంటే, మొట్టమొదటి విషయము, వారి గత పాపమంతా యేసు ప్రభు క్షమిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేము ఎంత మంచోళ్ళమైనా మనకు ఒక చెడ్డ చరిత్ర ఉంటుంది, ఉండదా? వి ఆల్ హ్యావ్ అ బ్యాడ్ పాస్ట్, నో డౌట్. ఎంత మంచోళ్ళైనా, ఎంత గొప్పోళ్ళైనా, ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా మనకొక పాస్ట్, ఒక గతం ఉంది. ఆ గతాన్ని గురించి మనం అంత గొప్పగా చెప్పుకోలేని గతం మనందరికీ ఉంది. ఇప్పుడు యేసు ప్రభుని ఎవరైతే తమ హృదయంలోకి ఆహ్వానిస్తారో వారి గతాన్ని, గత పాపాన్ని దేవుడు క్షమిస్తాడు. రెండవదిగా, వర్తమానంలో ఎందుకు బ్రతకాలో ఒక కారణం ఇచ్చి దేవుడు ముందుకు తీసుకువెళ్తాడు. నేటి సమాజంలో మనిషి పరిస్థితి ఎలా ఉందండి? ఎందుకు బ్రతుకుతున్నారో వాళ్ళకి అర్థం అవట్లా. కొంతమంది తాగడానికే బ్రతుకుతున్నా అన్నాడు, తాగుతానే ఉంటారు. తాగడం, పడడం, మళ్ళీ తాగడం, పడడం, ఇంతే. కొంతమంది ఎందుకు బ్రతుకుతున్నారండి ఈ లోకంలో అంటే, వీ డు నాట్ నో, ఏదో పుట్టాం కాబట్టి బ్రతుకుతున్నామండి. మరి కొంతమంది ఎందుకు బ్రతుకుతున్నారంటే, ఒక కోటీశ్వరుని అవ్వాలనే గోల్ పెట్టుకొని, ఏం పెట్టుకొని బ్రతుకుతున్నానండి. మరి కొంతమంది ఎందుకు బ్రతుకుతున్నారు ఈ లోకంలో అని అడిగితే, ఇతరులను బాధ పెట్టడానికి. కానీ యేసు ప్రభుని ఎవరైతే తమ హృదయంలోకి, జీవితంలోకి స్వీకరిస్తారో, హీ గివ్స్ దెమ్ అ పర్పస్ టు లివ్. ఈ లోకంలో జీవించడానికి ఆయన నీకు ఒక కారణం ఇస్తాడు, నిన్ను నడిపిస్తాడు. మూడవదిగా, యేసు ప్రభుని ఎవరైతే తమ హృదయంలోకి ఆహ్వానిస్తారో వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చినట్టు ఇళ్ల పట్టాలను, ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కాదండి దేవుడిచ్చేది, పరలోక రాజ్యంలో ఇల్లు ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.